రే, నా రాధిక ఎక్కడుందో నీకు తెలుసా? నీ పెళ్ళం పేరు రేణుక కదా, రాధిక అంటున్నావేంటి? రేణుక ఎవర్రా? రాధికే నా పెళ్ళాం. అమ్మో, ఈ గొర్రెకి మూలికలు బాగా పనిచేసినట్టున్నాయి. అప్పుడే రేణుకని మర్చిపోయి రాధికని తలుచుకుంటుంది. రే, నేను అడిగింది నా పెళ్ళం గురించే కదరా, ఏదో నీ పెళ్ళం గురించి అడిగినట్టు తెగ బాధపడిపోతున్నావేంట్రా అప్పిగా? అప్పిగానా? నువ్వు అప్పిగాడువో డప్పుగాడువో నాకేంట్రా, వస్తుండయి ఫీలింగ్స్, వస్తుండయి ఫీలింగ్స్. నీకు ఫీలింగ్స్ రావడం ఏంట్రా? రే, చూస్తుంటే ఫీలింగ్స్కి అమ్మ మొగుళ్ళ ఉన్నావు నువ్వు. మళ్ళీ ఫీలింగ్స్ రావడం ఏంటని అడుగుతున్నావేంట్రా లబ్బే? నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా నువ్వు? ఏం చేయలేవు. ఇంతకీ నా రాధిక ఎక్కడుందో చెప్పరా? ఓ రాధిక రాధిక రాధిక, నా రాధిక రాధిక రాధిక. ఇప్పుడు రాధిక చుట్టూ ఈ గొర్రె తిరుగుతుందేమో. ఈ గొర్రెకి నేరు కాపలా గాయాలేమో. అమ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ముందొచ్చుంటే ఆ పచ్చడి నేనే తినేసి ఉండేవాడిని. జస్ట్ మిస్. రే, మీ ఆవిడ పెట్టిన పచ్చడి తిన్నాక నాకు పునర్జన్మ వచ్చినట్టు అనిపిస్తుందిరా. వీలైతే మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి నా తరపున ఒక థ్యాంక్స్ చెప్పు. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. అది పాట కదరా? అవును, నేను గొర్రెను కదా. సర్లే, నువ్వంటే పని పాట లేకుండా ఖాళీగా పడున్నావు. నాకు పనుంది, నేను వెళ్తాను. నీకేం పని ఉంటుంది? నేను ప్రేమించాలి. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. రాధిక, దీపు, అంతా నీ వల్లే. నేనేం చేశానమ్మా? చేసిందంతా చేసి మళ్ళీ నేనేం చేశానంటావా? మందారం, దీపు కావాలనేం చేయలేదు కదా, వాణ్ణేమనుకో. ఇంత టైం అయింది, నాన్న బాబాయ్ ఇంకా రాలేదేంటి? సూర్యప్రతాప్ వస్తే ఎలాగోలా జీవనిచ్చిన పేపర్స్ మీద సంతకాలు చేయించుకునే వెళ్తాను. ఆలస్యం చేస్తే నేను దొరికిపోయే అవకాశం ఉంది. ఒరిజినల్ మాధవికి పైన వాళ్ళెవరూ లేరు కాబట్టి ఆ మాధవి బయటపడే వరకు నేను దర్జాగా ఉండొచ్చు. వన్స్ అది బయటపడిందంటే నేను లోపలికెళ్లాల్సి వస్తుంది. జీవితాంతం ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. రే దీపక్, మనం కష్టంలో ఉంటే వీళ్ళు పండగ చేసుకోవడం అసలు ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే ఆ దేవుడు మనకి సపోర్ట్ చేశాడు. మన మీదెత్తిన చెయ్యిని నీ ద్వారా విరిగిపోయేలా చేశాడు. ఆ పూలకుండి పడేదేదో చేతి మీద కాకుండా తల మీద పడుంటే పీడ విరగడైపోయేది మమ్మీ. అవును దీపక్. రాజు, నాన్న వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో, మనమే వెళ్దాం. అలాగే అమ్మాయి గారు. తమ్ముడు, ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు? ఎలా ఉంది పెద్దయ్య? నాన్నా, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? మీరింతవరకు ఇంటికి రాకపోతే ఏమైందో ఏమోనని చాలా కంగారు పడిపోయాను నాన్న. ఈ చిన్న దెబ్బకి అంత కంగారు పడిపోతే ఎలా రూపా? ముందుంది ముసళ్ళ పండగ. నాన్న, డాక్టర్ ఏం చెప్పారు? నాకేం పర్వాలేదు, కంగారు పడాల్సిందేమీ లేదు. చిన్న ఫ్రాక్చర్ అయిందంతే. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చూసావా దీపు, నువ్వు చేసిన అల్లరి వల్ల పెద్దయ్య గారి చేతికి దెబ్బ తగిలింది. ఆ పూలకుండి పెద్దయ్య గారి చేతి మీద పడింది కాబట్టి సరిపోయింది. అదే తన తలపైన పడి ఉంటే ఎంత ప్రమాదం జరుగుండేదో తెలుసా? సారీ అమ్మా, ఇంకోసారి ఇంట్లో ఆడుకోను. అయినా ఏంటండి సార్ దెబ్బ తగిలి బాధపడుతుంటే అలా నిల్చోబెట్టే మాట్లాడుతున్నారు? సార్,
మీరు రండి సార్. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? మీకేమైందో తెలియకుండా నేను ఎలా వెళ్తాను సార్? అందుకే మీరొచ్చాక వెళ్దామని ఉండిపోయాను. సుమా, అన్నయ్య మెడిసిన్స్ వేసుకోవాలి, భోజనం ఏర్పాట్లు చేయి. సరేనండి. సార్ బాగా లేట్ అయింది, వెళ్తాను సార్. మాధవి గారు, డిన్నర్ చేద్దాం రండి. రాధిక, నువ్వు డిన్నర్ చెయ్యాలి. నీకు ఎదురుగా కూర్చొని నీ అందమైన మొహాన్ని చూస్తూ నేను డిన్నర్ చెయ్యాలి. రా రాధిక, కలిసి డిన్నర్ చేద్దాం. మాధవి, డిన్నర్ చేసి వెళ్దు గాని రండి. మాధవి గారు, కూర్చోండి. నానా, నేను తినిపిస్తాను. మీ అమ్మొచ్చి చెయ్యి విరగొట్టింది, నువ్వు నా తమ్ముడి మనసు విరగొడుతున్నావా? అయినా విరూపాక్ష వచ్చింది సంతకం కోసం కాదు. సంతకం సాకుతో తను చేసిన ఉగాది పచ్చడిని నా తమ్ముడికి తినిపించాలనుకుంది. అమ్మవారి కళ్ళన్నీ దున్నపోతు మీద ఉండడంలో తప్పులేదు, కానీ దున్నపోతు కళ్ళు మాత్రం అమ్మవారి మీద ఉండకూడదు విజయాంబిక గారు. అంటే ఏంటి, మా అమ్మని దున్నపోతు అంటున్నావా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది మీ వాలకం చూస్తుంటే. చాలా ఆపుతారా? ఒక్కొక్కరిని తలుచుకుంటుంటేనే ఒళ్ళంతా తేళ్లు పాకుతున్నట్టుంది. ప్లీజ్, ఇది మీరు గొడవపడే సమయం కాదు. అన్నయ్య పరిస్థితి కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా గొడవ పడితే చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. చూడండి బాబాయ్, అమ్మ వచ్చింది సంతకం కోసం అయితే వేరే కారణంతో వచ్చిందని అమ్మ మీద లేనిపోనివి చెప్తోంది. చూసావా తమ్ముడు, ఏం జరిగిందో కనుక్కోవడానికి ఫోన్ కూడా చేసింది. ఇదంతా రూపా, రాజు, విరూపాక్షులు కలిసాడిన నాటకం తమ్ముడు. అదే అయి ఉంటుంది మమ్మీ. అందుకే విరూపాక్ష అత్తయ్య ఉగాది పచ్చడి తెస్తుందని ముందే తెలిసి ఇంట్లో ఉగాది పచ్చడి కూడా చేయలేదు. అలాగే మాధవి గారు తెచ్చిన ఉగాది పచ్చడిని కింద పడేలా చేశారు. కానీ అత్తయ్య తెచ్చిన ఉగాది పచ్చడి మాత్రం కింద పడలేదు. దీన్ని బట్టే అర్థం అవుతుంది మావయ్య, ఇదంతా పక్కా ప్లాన్ అని. అదేం లేదు నాన్న, మేమేం ప్లాన్ చేయలేదు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు భోంచేయండి నాన్న.
మొదటి రోజు నుంచి విరూపాక్షి ఇలాగే బిహేవ్ చేస్తుంది. నన్ను సాధించడానికే నాకు సపోర్ట్ చేసినట్టు నటించింది. ఈరోజు తను రావడం వల్లే నాకు ఇలా జరిగింది. నాన్న అలా అనకండి నాన్న, అమ్మకే పాపం తెలియదు నాన్న. అవును పెద్దయ్య, అమ్మగారు సాక్షాత్తు అమ్మవారంత గొప్పవారు. అమ్మగారికి మీరెన్ని చేసినా కొంచెం కూడా ద్వేషం లేదు. ఎన్ని చేసినా అంటే చెప్పు, ఎన్ని చేసినా అంటే ఏంటి అర్థం? అన్నయ్య నువ్వు ఆగు చంద్ర. తీసి నీ వల్ల నాన్న చెయ్యి మాత్రం విరిగింది, ప్రాణాపాయం ఏం లేదని చెప్పు. చెప్పు. ఛ, మీరు ఈ జన్మకు మారరు. పెద్దయ్య, అన్నయ్య పెద్దయ్య, నాన్న మాధవ్ గారు మీరు కూర్చోండి. ఛ! మందరం ఏంటి చూస్తున్నావు? వడ్డించు. వీడి వేషాలు. కొలికేస్తా అన్నావుగా, బాగా కొలికేశావు. సూపర్. అమ్మ రూపా, అసలు అమ్మ చేసిన తప్పేంటి పిన్ని? తనని గెలిపించిన జనం కోసమే కదా ఇంటికొచ్చింది. అయిందేదో అయిపోయింది రూపా, వదిలేయమ్మా. అన్నయ్య కోపం గురించి నీకు తెలియంది కాదు కదా రూపా. అవును రూపా, 2 రోజులు గడిస్తే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు బాధపడకుండా వచ్చి భోంచేయమ్మా. నువ్వు కూడా రా రాజు. నాన్న భోంచేయకుండా మేమెలా చేస్తాం పిన్ని? మాకు కూడా వద్దు. పెద్దయ్య గారు భోంచేయలేదని అలా వదిలేలేం కదా అమ్మాయి గారు. అసలే ఆయన టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. చిన్నమ్మ గారు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, మనం వెళ్ళి తినమని చెప్దాం. రాజు, నన్ను చూస్తేనే నాన్న కోపంతో రగిలిపోతున్నారు రాజు. అమ్మా రూపా, అన్నయ్యకి నీ మీద ఎంత కోపం ఉన్నా అంతకు మించి ప్రేమ కూడా ఉంటుందని మర్చిపోయావా రూపా? పెద్దయ్య గారు భోజనం చేయకుండా వెళ్ళిపోవడానికి మనం కూడా ఒక కారణం అమ్మాయి గారు. పెద్దయ్య గారు ఏమన్నా పర్వాలేదు, మన ప్రయత్నం మనం చేద్దాం. పదండి. పదండి. మీ ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు సార్, కానీ ఈ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ సార్. మీరిలా తినకుండా ఉంటే ఎలా సార్? ప్లీజ్ సార్,
తినండి సార్. ఆ విరూపాక్షి గారు రావడం వల్ల మీరింత అప్సెట్ అవుతారని తెలిస్తే అసలు నేను రానిచ్చేదాన్నే కాదు. అందులోనూ ఆవిడ గారు ఎమ్మెల్యేతో పాటు మీ ఆవిడ గారని తెలిసి ఊరుకున్నాను. లేదంటే నేనే మెడపట్టుకుని గెంటేసేదాన్ని. అంటే నా ఉద్దేశం అది కాదు సార్. ఆవిడ మీద కోపం కాదు సార్. మీరు టాబ్లెట్స్ వేసుకోవాలంటే భోజనం చేయాలి కదా సార్. అందుకే అలా అన్నాను. మీకు ఇబ్బంది అనిపిస్తే నేను తినిపిస్తాను. తినండి సార్. మాధవి గారు, రండి రూప గారు, రండి. మీ నాన్నగారు భోజనం చేయట్లేదు. మీ మీద కోపంగా ఉన్నారని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నానా, మీకు నా మీద కోపం ఉంటే కొట్టండి, తిట్టండి, కానీ భోజనం చేయకుండా మాత్రం ఉండకండి నాన్న. నేనలా ఉంటే నీకెందుకు? నీకు ఆ విరూపాక్షి ముఖ్యం కదా. పో, వెళ్ళి ఆ విరూపాక్షి తినిందో లేదో కనుక్కొని తినిపించిరా. పో, వెళ్ళు. అలా ఏం లేదు నాన్న. ఏ బిడ్డకైనా నాన్న మీద ఎంత ప్రేమ ఉంటుందో అమ్మ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది కదా నాన్న. మీకోసమే కదా నాన్న నేను అమ్మకి దూరంగా ఉన్నాను. నాకు మీరంటే ఇష్టం కాదు నాన్న, ప్రాణం. మీరు అలా ఉంటే నా ప్రాణం తట్టుకోలేదు నాన్న. ప్లీజ్ నాన్న, భోజనం చెయ్యండి. భోజనం చేస్తాడంటావు మమ్మీ? బావగారు, మీరు తినలేదని ఇంట్లో ఎవరూ భోంచేయలేదు. నా కోసం మీరందరూ తినకుండా పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి భోంచేయండి. అలా మాట్లాడకండి సార్. ప్లీజ్ భోజనం చేయండి సార్. నాన్న, ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను, మీరు చెప్పినట్టే ఉంటాను. ప్లీజ్ భోంచేయండి నాన్న. తినండి నాన్న. బావగారు, భోంచేయండి అన్నయ్య. సార్ తినండి సార్. పెద్దయ్య, తినండి బావగారు. తినండి. నాన్న తినండి. నాన్న, తినేస్తా నిన్ను, తినేస్తా నిన్ను, తినేస్తా నిన్ను, తినేస్తా నిన్ను, తినేస్తా నిన్ను, తినేస్తా నిన్ను. హాయ్. అయ్యో నాన్న, తాగండి. టాబ్లెట్స్ వేసుకోండి పెద్దయ్య.
ఇప్పటిదాకా తిట్టుకుని ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారేంట్రా? నేను తిన్నాను కదా, మీరు వెళ్ళి భోంచేయండి. గుడ్ నైట్ సార్. ఏమైంది రూపా? కాల్ చేస్తుంటే తీయట్లేదు. సూర్యకి ఎలా ఉంది? ఏం లేదమ్మా, చూసుకోలేదంతే. నాన్నకే ప్రమాదం లేదమ్మా. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారంట.